సార్ ప్రస్తుతానికి యుఎస్లో ఎక్కడ విన్నా ఈ పాలంటైర్ అనే వర్డ్ ఎక్కువగా వింటున్నారు. భయభ్రాంతులకి ఆందోళనకి గురవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం మాట. నిజమేనా? అసలు మన యుఎస్ ఇమిగ్రేషన్ కి ఇది ఎట్లా కనెక్ట్ అయిందంటారు? ఫస్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు డిజ్నీ వరల్డ్ అంటే విన్నారు కదా మీరు. డిజ్నీ వరల్డ్ చిన్నపిల్లలు మిక్కీ మౌస్, మినీ మౌస్, అది ఎప్పటి నుంచి ఉంది? 80 ఏళ్ళ నుంచో 70-80 ఏళ్ళ నుంచి పెద్ద కంపెనీ. అన్ని థీమ్ పార్క్స్ ఉన్నాయి. ఆ బొమ్మలు మన పిల్లలు కొంటారు. దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ $240 బిలియన్ డిస్నీది. పాలంటీర్ అన్నది కొత్తగా ఒక 15 ఏళ్ళ నుంచో పెట్టిన సాఫ్ట్వేర్ కంపెనీ. ఇదేంటంటే స్పై కంపెనీ, మనందరం స్పై కంపెనీ, ప్రాక్టికల్గా స్పై చేస్తుంది. ఇది ex-CIA ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫామ్ చేసిన కంపెనీ. అయితే గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళను ఫాలో కావాలంటే, వాళ్ళ మీద స్పై చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు గవర్నమెంట్ నుంచి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రావాలి. కోర్టు ఇయ్యదు ఆర్డర్, ఎందుకంటే దానికి మొత్తం అఫిడవిట్ సబ్మిట్ చేసి వీని ఫోన్ మానిటర్ చేయాలి, ఈమెను మానిటర్ చేయాలంటే ఇవ్వదు అన్నట్టు పర్మిషన్. ఈ పాలంటీర్ అన్నది ప్రాక్టికల్గా ఏం చేస్తుందంటే సీక్రెట్గా అందరినీ మానిటర్ చేస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇమిగ్రేషన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇమిగ్రేషన్ ఈ ఒక సాఫ్ట్వేర్ను వాడడం మొదలుపెట్టింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్యలో మేము ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే, ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీకి వీళ్ళు డబ్బులు ఇచ్చడం మొదలుపెట్టింది అన్నట్టు. వచ్చి అయితే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ వీళ్ళు జనరల్గా వాళ్ళకు ఇప్పుడు స్వర్ణ గారు ఈరోజు అక్కడ పోయిన జనరల్గా వాళ్ళు చెప్పకపోయినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, స్వర్ణ గారు ఏం చేసిండ్రు, అప్పుడు విజయవాడ పోయినరు, అక్కడ ఎవరితోటో కలిసిండ్రు, అతను మర్డర్ కేసులో ఇరుక్కొని ఉన్నాడు. ఓకే, ఎందుకంటే మీ ఫోను ఆయన ఫోను దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ దగ్గర పోయి అక్కడ వాళ్ళిద్దరూ కలిసి కాఫీ ఏనో తాగా ఇంటర్వ్యూ చేసిందో ఏమో చేసింది అక్కడ. ఆ తర్వాత మీరు వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి స్వర్ణ గారికి క్రైమ్ చేసే పొటెన్షియల్ ఎక్కువ ఉందని చెప్పి టక్ వాళ్ళకి డీటెయిల్ ఇస్తారు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళకు. అంత డీటెయిల్ ఇచ్చే ప్రొవిజన్ పాలంటీర్ దగ్గర ఉంది. ఇదంతా ఇల్లీగల్ కదా సార్? అక్కడ ఎట్లా లీగల్గా చేస్తారు? అవన్నీ ఎట్లా స్పై చేస్తారు? అది మనకు తెలియదండి. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ వాడతారు, ఏం వాడతారని మనకు తెలియదు అది. కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయని ఎప్పుడో మనకు తెలుసు అన్నట్టు. మనకు స్నోడన్ అని ఒక అతను యుఎస్ నుంచి డిఫెక్ట్ అయ్యి రష్యాకి వెళ్ళిపోయాడు. అతను స్పై ఏజెన్సీలో పని చేసుకుంటా అతను ఏం చెప్పిండంటే, ఈ ఫోన్ ఏదైతే ఉందో మీ దగ్గర, ఇది మీరు ఆఫ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు రికార్డ్ అవుతుందని మనకు చాలా మందికి తెలుసు, అందరికీ తెలుసు. ఫోన్ చేసి ఆఫ్ చేసినా కూడా అతను ఏమంటాడంటే, ఈ ఫోన్ మీది రికార్డ్ చేస్తుంది, ఈ ఫోన్ మీరు ఎక్కడ ఉన్నది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్. అంటే మీరు అనుకోవచ్చు ఎట్లా అని అడగవచ్చు. ఇప్పుడు సాధారణంగా అంటే మనకు ఉన్నంత వరకు, నాలెడ్జ్ ఉన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఈ టైంకి మనం ఎక్కడ ఉన్నాం అనేది మన లొకేషన్ అయితే ట్రాక్ అవుతుంది. అదైతే ఐడియా ఉంది. మనం ఏదైనా మెసేజ్ పెడితేనో లేదు అని అంటే, మనం ఎవరితోనన్నా మాట్లాడితేనో అవి మేబీ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అవును, మీరు కంప్లీట్ ఇప్పుడు ఆపోజిట్ లో చెప్తున్నారంటే కాయిన్ కి సెకండ్ సైడ్ చెప్తున్నారు. ఆ కనెక్షన్ ఎలా ఉన్నదన్న డౌట్ ఉందిగా. ఇప్పుడు చూడండి ఒకసారి, హే సిరి అనగానే టక్కున రెస్పాండ్ అవుతుంది మన ఫోన్, హే గూగు అనగానే టక్కున రెస్పాండ్ అవుతుంది మన ఫోన్. ఇది డిపెండ్స్ ఆన్ అండ్ డిఫరెంట్ థింగ్స్. అట్లా మనకు ఒక రెండు ఇవన్నీ. అంటే హే సిరి అంటే అది మొత్తం నిద్రపోతుందా? నిద్రపోతే హే సిరి అనగానే ఎట్లా లేస్తుంది? అంటే మన ప్రతి మాట వింటుంది. ఎప్పుడైతే మన హే సిరి అన్నప్పుడు టక్కున లేస్తుంది, అది హే గూగు అన్నప్పుడు టక్కున లేస్తుంది. అర్థమైంది కదా? అంటే మన ప్రతి మాట వింటుంది. ఎప్పుడైతే దాని పేరు చెప్పినప్పుడు టక్కున లేస్తుంది అన్నట్టు. అట్లా మా కుక్క కూడా అంతా ఇంటంటుంది. ఫెర్రో అనగానే టక్కున లేస్తుంది, అది మిగతా ఇంటంటుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్లు కూడా ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తాను. ఇవన్నీ నేను ఒక చిన్న పిచ్చుకనండి. అంటే ఈ సాఫ్ట్వేర్ దాంట్లో నాకంత, నేను లాయర్ని కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కాదు. సో వీటికి మేము తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకు ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాకు ఇటువంటి అన్నీ మన పూర్వగానే రాసేది ఇవన్నీ సాఫ్ట్వేర్, వీటికి మనోళ్ళే రాసేది వీటన్నిటికీ సాఫ్ట్వేర్. సో ఇవన్నీ ట్రాక్ చేస్తుంది. అయితే ఈ మధ్యలో కొన్ని మాకు ఏం తెలిసినంటే, ఈ గవర్నమెంట్ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ పర్టికులర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025 వచ్చిన తర్వాత బాగా వాడుతున్నారు.
కొన్ని మీరు అంతకుముందు మనకు స్టూడెంట్స్ను సివిస్ నుంచి సస్పెండ్ చేసినారని మనం చెప్పినాం కదా, 5,000 నుంచి 10,000 దాకా ఒకటేసారి తీసేసి ఇల్లీగల్ చేసిన తర్వాత కోర్టు పోయి గెలిచిన అది వేరే విషయం. అయితే ఇదివరకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హ్యూమన్కు లింక్ పెట్టదు అన్నట్టు. దానికి స్టడీ చేసి ఓకే స్వర్ణ గారికి నిజంగా పొటెన్షియల్ ఉందా లేదా అవన్నీ కనుక్కొని ఒక అఫీషియల్ సైన్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునేది. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఒక 10,000 మెంబర్స్ని స్టూడెంట్స్ను ఒకటేసారి వాళ్ళ సిస్టమ్ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకంటే అప్పటిదాకా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఏ పోలీసు ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఏమైందంటే రోడ్డు లైట్ మీకు మనుషులు లైట్ ఉన్నప్పుడే రోడ్డు క్రాస్ కావాలి కొన్ని ఏరియాస్లలో. మీరు క్రాస్ అయిన అనుకోండి ఆ గ్రీన్ లైట్ లేనప్పుడు క్రాస్ అయినప్పుడు దాన్ని జే వాకింగ్ అంటున్నట్టు. అటువంటి వాటికి మీరు చేస్తే పోలీసు అక్కడ టికెట్ ఇస్తాడు. మీరు ఆ టికెట్ కనుక పే లేదనుకోండి మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అటువంటి వాళ్ళందరినీ కూడా ఇల్లీగల్ చేసేసిన ఒకటే రోజులో. అటువంటి సాఫ్ట్వేర్స్ మాకు వాడతారని అప్పటిదాకా తెలుసు తెలియనట్టుగా ఉండేది. కానీ మొత్తం దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా అంటే మీ మీద డిపోటేషన్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి కూడా వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ వాడే డైరెక్ట్ ఏ మనిషి ఇంటర్ఫియరెన్స్ లేకుండా పంపిస్తానని మాకు అంత ముందాక తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది అన్నట్టు వామ్మో ఇటువంటి పని చేస్తాను. కానీ ఇప్పుడు మేము తెలిసింది ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జాబ్ లేకుండా పోయే వాళ్ళు ఉన్నారో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్టూడెంట్ వీసా వాళ్ళు వర్క్ చేయడానికి ఇంటర్నేషనల్ పోయి ఉన్న వాళ్ళు ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. సో దాన్ని మేము కొద్దిగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే గవర్నమెంట్ అన్నది ఏవైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవి పాలంటీర్ సాఫ్ట్వేర్కు డబ్బులు ఇస్తా పోతున్నాయి కావాలని. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సప్లై చేస్తేనే ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు డబ్బులు గవర్నమెంట్? సాధారణంగా మన దగ్గర మన ఇండియన్ గవర్నమెంట్ ఇటువంటి అంటే ప్రైవేట్ చాట్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, మన వ్యక్తిగత సమాచారానికి భద్రత ఇవ్వాలి అని చెబుతూనే ఉంటారు. బట్ కొంతమంది మీద అంటే క్రిమినల్ మెంటాలిటీను లేకపోతే కొంతమంది మీద అబ్జర్వేషన్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ట్రాక్ లో ఉంటారు. దానికి కూడా కోర్ట్ ఆర్డర్ కావాలి వీళ్ళకు. ఇది మన దగ్గర మరి అక్కడ కూడా దానికి కూడా కోర్ట్ ఆర్డర్ కావాలి. కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, గవర్నమెంట్ కొంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎట్లా అంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఓన్లీ సిటిజన్స్కే అప్లికబుల్ ఉంటాయి, నాన్ సిటిజన్స్కు లేవు. ఇవన్నీ కోర్టులో ఛాలెంజ్ చేసినా ఎట్లయితేనే చూడాలి. కానీ ప్రస్తుతం అయితే ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ అనేది ఈ మధ్యలో మేము డిస్కవర్ చేసింది ఏంటంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవి చాలా ఎక్స్టెన్సివ్గా గవర్నమెంట్లో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ చాలా ఎక్స్టెన్సివ్గా వాడుతున్నాయండి. ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది ప్రొఫెషనల్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ కేటగిరీ కూడా ఈ పాలంటీర్లోకి మానిటర్ అవుతారా? అవునండి. ఒక్కటేనండి, వీళ్ళందరూ మీరేమనుకుంటున్నారు అక్కడ యుఎస్లో ఉండి స్టూడెంట్ వీసా మీద ఉండి H1 మీద వీసా ఉండి గ్రీన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళు కానీ వాళ్ళందరికి కూడా పాలంటీర్ సాఫ్ట్వేర్ అప్లై అవుతుందా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా అవుతుంది. ఒకటి స్వర్ణ గారి మీద అవుతుందా ఇక్కడ హైదరాబాద్ మీద అంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్తున్నా. ఎందుకంటే అరే మరి నేనేం వీసా అప్లై చేయలేదు కదా, నాకేం కనెక్షన్, యూఎస్కు మీకేం కనెక్షన్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే వీటన్ని మానిటర్ చేసి రేపు మన ఇండియన్ గవర్నమెంట్కి అమ్మచ్చు, పాకిస్తాన్కి అమ్మచ్చు, ఓకే ఎవరికైనా అమ్మచ్చు. అది ఆ సాఫ్ట్వేర్ అన్నది ఎవరికైనా అమ్మచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ అన్నది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఆల్రెడీ అమ్మి వాళ్ళు ఎక్కడెక్కడ బాంబ్ చేస్తే బెటర్ ఉంటుందో మొదలే వాళ్ళకి డిసైడ్ చేసి చెప్పి ఆల్రెడీ ఇజ్రాయెల్ ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ను వాడుతున్నది. అయితే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ H1B వీసా అప్లై చేసేటోళ్ళు స్టూడెంట్ వీసా వాళ్ళ మీద ఓకే వాళ్ళ మీద మానిటర్ చేసి వాళ్ళ వాట్సాప్లో వాళ్ళని మానిటర్ చేస్తారు కాదు. మీరు కనుక ఫోన్ దగ్గర పెట్టుకొని బాత్రూంలో కనుక స్నానం చేసి లాలా లీలా పాడిన పాటలు కూడా వాడింటాడు అని నేను అంట. ఇప్పుడు వాట్సాప్లో అంటే మీరు మాట్లాడుతుంటే నేను బ్లాంక్ అయిపోతున్నాను సార్. ఇప్పుడు మన వాట్సాప్లో మనకేం చెప్తారు, మన మెసేజెస్ కావచ్చు, లేదు అని అంటే మన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని క్లియర్గా రాసి ఉంటుంది. మన భద్రత వాట్సాప్ చేతుల్లో మనం ఇలా పెట్టామా, వాళ్ళు తీసుకున్నారా అనేది పక్కన పెడితే మన మెసేజెస్ కావచ్చు లేకపోతే మన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అనే కదా చెబుతుంది వాట్సాప్. మరి అలాంటప్పుడు వాట్సాప్ ఎట్లా మీరు నమ్మినరా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతున్నాం కదా సార్ మేము అది అది ఎవరిచ్చిండ్రు అష్యూరెన్స్ మీకు? వాట్సాప్ కూడా ఇచ్చిండు. వాట్సాప్ కూడా ఇచ్చిండు. మరి ఇది వాట్సాప్ కాదు కదా. అంటే ఇప్పుడు వాట్సాప్ లో ఉంటే అంటే వాట్సాప్ చాట్స్ మనకి కాస్త సెక్యూరిటీ ఉన్నట్ట? అట్లా కాదు. ఇప్పుడు మీకు చెప్పింది ఎవరు? వాట్సాప్ కంపెనీ చెప్పింది. అది ఎవరు? ఫేస్బుక్ కంపెనీ చెప్పింది మీకు. వాళ్ళు చెప్పిండ్రు కానీ పాలంటీర్ చెప్పలేదు కదా మీకు. అవును. ఇప్పుడు పాలంటీర్ మీ దగ్గర ఉందా? మీరు చూసిండ్రు ఎప్పుడైనా పాలంటీర్ కానీ ఉందని అంట. అది మీకు అర్థం కాదు ఉందని. దానికి ఒక సింబల్ లేకపోతే దానికి ఒక ఇదో అదేం లేదా మనం గుర్తుపట్టలేము. ఎక్కడనో ఏ కోడ్లను వేసి పంపించేస్తాడు, వచ్చేస్తుంది. ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి మీకు? మీకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, తర్వాత ట్విట్టర్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, సఫారీ ఉంది. ఇవన్నిట్లో ఎన్నో ఒక్క దాంట్లో ఉందా, అన్నిట్లు ఉందా, ఎన్నిట్లు ఉందా అనేది మీకు ఎట్లా తెలవాలి? మీరు ఈ మధ్యలో ఇజ్రాయెల్లో చూసిండ్రు కదా, వాడు ఎక్కడనో తీసుకుపోయి పేజర్లు తీసుకొని పెట్టుకుంటే ఆ పేజర్ల మీద ఆల్రెడీ దాన్ని ఆల్రెడీ పెనిట్రేట్ చేసి ఆ పేజర్లను బాంబుల మాదిరి వేల్చి పాల్గొట్టిన వాళ్ళు. అట్లా చేసిన టెక్నాలజీ ఇప్పుడు అటువంటి టెక్నాలజీ. అంటే ఇప్పుడు మీరు దాదాపుగా మీకు ప్రైవసీ కావాలంటే మీరు పోయి జంగల్లో పోయి ఎక్కడ ఎవరితోటి కనెక్షన్ లేకుంటే ఆడ ఉండండి. ఫోన్ చేతిలో పట్టుకుంటే ఫోన్ అంటే అయిపోయింది. ఫోన్ మీరు ఒక్కటే కాదు, మీ దగ్గర ఎవరి దగ్గర ఫోన్ ఉన్నా కానీ మీ మీద స్పై అవుతుంది. నా దగ్గర ఫోన్ లేదు, మీ దగ్గర ఫోన్. నా దగ్గర ఫోన్ ఉంది, మరి మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఓకే, మీ మాటలు వింటుంది కదా, మీ టోన్ రికగ్నైజ్ చేస్తుంది కదా. ఇవాళ రేపు నేను ఈ మధ్యలో యూఎస్ పోయినప్పుడు కానివ్వండి, అక్కడ వాళ్ళు పాస్పోర్ట్ అడుగుతలేరు. రాగానే రాహుల్ కమిన్ అంటారు. వాళ్ళు ఆల్రెడీ ఫేషియల్ రికగ్నైజేషన్ అన్నిటితోటి రాహుల్ కమిన్ అంటారు. ఇది ఇక్కడ కాదండి. నేను ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోతే మీరు డీజీ యాత్ర వాడతారా? ఏం లేదు, మనం ఐడి గిడి ఏం లేదు, చక్కగా పోగానే బొమ్ వెళ్ళిపోడే. ఎక్కడ కూడా మనం చక్కగా ఎయిర్ప్లేన్ ఎక్కడే, ఎక్కడ ఏం అవసరం లేదు మీకు. కానీ ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు మనం వన్స్ మన టికెట్ చేతిలోకి వచ్చిన తర్వాత ఏదైతే పిఎన్ఆర్ నెంబర్ అవంతదో అన్నిటితోనూ మనం డీజీ యాత్ర ఆ యాప్ లో మనం లాగిన్ అవుతాం, సైన్ ఇన్ చేసుకుంటాం. అప్పుడే కదా మనం వెళ్ళినప్పుడు మనకి ఆధార్లు ఏం అవసరం లేకుండా మన ఫేస్ రికగ్నైజేషన్ వెళ్ళిపోతుంది. అది వాడు క్లియర్ గా చెప్పిండు మీకు, డీజీ యాత్ర అని చెప్పిండు. నేను డీజీ యాత్ర చేస్తుందో చేయట్లేదు నేను అంటలేను. అటువంటి ఎన్ని సాఫ్ట్వేర్లు మనం మానిటర్ చేస్తానో మనకి ఎట్లా తెలవాలి? చెప్పి చేయరు కదా వీళ్ళందరూ. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ 25 లక్షల కెమెరాలను తీసుకొచ్చి మా దగ్గర హైదరాబాద్ మొత్తంలో పెట్టింది. మీరు ఎక్కడ పోయినా కానీ డిటెక్ట్ అవుతారు. మీరు అసలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పోయి ఏ ప్రైవేట్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పోయినప్పుడు కూడా మీ ఫేషియల్ రికగ్నైజ్ తోటి మీరు అన్నది తెలుస్తుంది వాళ్ళకు. అవన్నీ ఎక్కడ అప్లోడ్ అవుతాయి? ఆ డేటా అంతా ఎక్కడ అప్లోడ్ అవుతుంది? ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతుంది. దానికి సెక్యూరిటీ ఉందని మీకు ఎట్లా తెలుసు? ఎంత సెక్యూరిటీ ఉంది దానికి? అది ఎవడు మానిటర్ చేస్తాడు అవన్నీ? అవన్నీ మనకు తెలియదు కదా. అయితే ఇప్పుడు మీకు అనుకునేది ఏంటంటే వీటిని అన్నిటిని కూడా మానిటర్ చేసి వాళ్ళు స్టూడెంట్ వీసా ఇచ్చేటప్పుడు కానివ్వండి, H1B వీసా ఇచ్చేటప్పుడు కానివ్వండి, వాళ్ళు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ చేస్తున్నారు. సో మేము నార్మల్గా ఏం చేసినామంటే ఈ అబుదాబి ఎయిర్పోర్ట్ కానివ్వండి, షికాగో ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇటువంటి మేము చాలాసార్లు విన్నాం. వీడేం చేస్తాడు, మనోడు స్టూడెంట్ వీసా మీద పోతాడు. పోయినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆల్రెడీ అక్కడ మాట్లాడుకుంటాడు అన్నట్టు కొందరితో. అంటే అందరు కాదు, 99% ఆఫ్ ద పీపుల్ మంచిగా ఉంటారు, 1-2% ఆఫ్ ద పీపుల్ ఉంటారు కదా. వీడు అక్కడ పోకముందే ఏం చేసుకుంటాడు, ఆడ లిక్కర్ స్టోర్ తోటి మాట్లాడుకుంటాడు. వీని దోస్తు ఒక్కడు అక్కడ ఉంటాడు అన్నట్టు. ఏది వాడు కాలేజీ పోకుండా లిక్కర్ స్టోర్, వాడు ఒక లిక్కర్ స్టోర్లో లేకపోతే మోటల్నో ఇల్లీగల్గా పని చేసుకుంటాడు. వీడు పోకముందు ఏం మాట్లాడతాడు, అరే అన్న మరి నాకు కూడా జాబ్ ఇప్పిరా అంటే, మరి లిక్కర్ స్టోర్ చేస్తావరా ఈ టైంలో అంటే వీడు చేస్తా అంటాడు. ఆ మాట్లాడు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు వీళ్ళు. ఓకే, అయిన తర్వాత ఆ మెసేజ్ ఫోన్, ఆ వాట్సాప్ ఫోన్ అయినా కానివ్వండి, మెసేజెస్ అయినా కానీ ఇవన్నీ రికార్డ్ అవుతాయి అన్నట్టు. రికార్డ్ అయినప్పుడు వీడు మనోడు అక్కడ షికాగో ఎయిర్పోర్ట్లో దిగంగానే వీడిని మొదలే పక్కకు పిలుస్తారు అన్నట్టు. అంటే మిగతా 99 మందిని పక్కకు వీనే పక్క పిలుస్తారు అన్నట్టు. వీని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకోటి ఎట్లుంటుందంటే వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళు ఆల్రెడీ యూఎస్లో ఉండి అక్కడ గ్యాస్ స్టేషన్లో ఎక్కడో పని చేసుకొని మళ్ళీ వీళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ వెనుకకు వస్తున్నట్టు స్టూడెంట్ వీసా. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ పర్టికులర్గా ఆ వాట్సాప్ మెసేజ్ వీడు అన్ని డిలీట్ చేసినా కూడా ఆడ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎక్కడ ఉంటుంది? లిక్కర్ స్టోర్లో ఫోటో ఉంటుంది. అరే నువ్వు లిక్కర్ స్టోర్ ఎందుకు పోయినావు, లిక్కర్ స్టోర్లో ఫోటో ఎందుకు ఉంది? ఆ తర్వాత నీ బ్యాంక్లో ప్రతి నెల సో అండ్ సో టైంకు ఇంత మనీ డిపాజిట్ అవుతుంది, ఎందుకు డిపాజిట్ అవుతుంది?
అవన్నీ వీడు అంటాడు, సార్ రూమ్మేట్లు అందరు కలిసి నాకు ఇస్తారు, నేను రెంట్ పే చేస్తాను. నువ్వు రెంట్ పే చేసేటప్పుడు అయితే క్యాష్ అయితే పోయావు కదా, మరి అది అట్లా నీ క్యాష్ నీ చెక్ రెంట్ పోయినప్పుడు లేదు కదా. ఇవన్నీ వీళ్ళందరూ మొదలే ఐడెంటిఫై చేసి పెడతారు అన్నట్టు. పెట్టి వీని తీసుకుపోయి డిపోర్ట్ చేయడం మొదలు పెట్టిండ్రు. కానీ అప్పుడు కూడా మాకు బుర్ర ఎలగలే, అప్పటిదాకా లైట్ ఎలగలే. ఇప్పుడు వెలుగుతుంది మాకు, ఇప్పుడు లైట్ మాకు వెలుగుతుంది. ఎలిగి ఇవన్నీ కూడా మాకు ఈ మధ్యలో తెలిసిన ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ చాట్ చేసిన, ఒకవేళ అది డిలీట్ చేసేసిన, మనకి డిలీట్ చేసినప్పుడు కూడా అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, వన్స్ ఇది మీరు డిలీట్ చేసేసారంటే మళ్ళీ అండు అవ్వదు అని. మేము అదంతా నిజమని నమ్ముతున్నాం, మీరు కాదు అంటున్నారు. అబ్సల్యూట్లీ తప్పు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరు ఏ సాఫ్ట్వేర్లో ఉన్నట్టుగా చెప్తారు అన్నట్టు. ఏది డిలీట్ చేసినా కూడా ఎప్పటికీ ఏది డిలీట్ కాదు. అది మీకు అంతకుముందు నుంచి కూడా ఉంది, ఎప్పుడు కొత్త, అది కొత్త ఏం కాదు. కాకపోతే వీటిని అన్నిటినీ మానిటర్ చేయడం అన్నది చాలా, ఒక వాట్సాప్ కాదు, మిగతా కంపెనీస్ మానిటర్ చేయడం అన్నది కొత్త విషయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్వర్ణ గారి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పర్టికులర్ వీసా అప్లికెంట్, F1 వీసా అప్లికెంట్ కానివ్వండి, H1 వీసా అప్లికెంట్ కానివ్వండి, H1 అక్కడ ఉండి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇతని మీద అన్ని మానిటర్ ఉంటుంది. అంటే చాలా మానిటర్, అంటే చాలా క్లస్టర్ ఉంటుంది కదా. వీటన్నిటిని డీకోడ్ చేసి వాళ్ళకు కావలసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఇమిగ్రేషన్కి ఇవ్వడం అన్నది ప్లాంటైర్ సాఫ్ట్వేర్ యొక్క విశేషం అన్నట్టు. ఓకే, దాన్ని అంటే ఇప్పుడు స్వర్ణ గారికి ఫేస్బుక్లో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్లో వీళ్ళంతా చెడ్డవాళ్ళు, వీళ్ళంతా మంచివాళ్ళు, అంటే ప్రాబబులీ మంచి ఆమె కావచ్చు. తర్వాత స్వర్ణ గారు US వీసా అప్లికేషన్ అప్లై చేస్తుంది, ఇందులో ఫేస్బుక్లో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఫ్రెండ్స్లో ఈ గ్యాస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఇంతమంది, మంచి మంచి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇంతమంది. కానీ ఈ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈమె లింక్ అంతా, కమ్యూనికేషన్ అంతా, మెసేజెస్ అంతా ఈ చెడ్డోళ్ళతోటే ఉంది. ఈ యాపిల్ అటువంటి పనిచేసేటోళ్ళతో, చెడ్డోళ్ళతో, అంటే ఈమె ప్రొపెన్సిటీ చెడు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కంటెంట్ చూస్తున్నాను, నాకు నచ్చిన కంటెంట్ నేను లైక్ చేశాను, నాకు నచ్చిన కంటెంట్ నేను షేర్ చేశాను టు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మన ఫాలోవర్స్ ఎవరు మనకు కూడా తెలియదు, మనకు నచ్చిన పోస్ట్, మన కంటెంట్ పోస్ట్ చేసేస్తాం, నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు. బట్ ఎవరు ఫాలోవర్స్ అని నాకేం తెలుస్తుంది? నాకు 4000-5000 మంది ఉన్నారు, అందులో ఎవరున్నారు నాకు 5 మంది కూడా తెలియదు. దాన్ని బట్టి ఈ ప్లాంటర్ ఎట్లా జడ్జి చేస్తారు నన్ను? నాకు అంత డీటెయిల్ తెలిసినా తెలియకపోయినా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక న్యూస్ గురించి చూస్తారు, లెట్స్ సే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు అస్సాంలో ఏదో వరదలు వచ్చినాయని, ఏదో వీసు వచ్చి వాడతా అంటే చూస్తా అంటారు. 4-5 తర్వాత నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఏమి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు, దానికి సంబంధించిన ఏమి పంపిస్తాడు. అంటే ఏంటన్నట్టు యూట్యూబ్ ఆల్రెడీ మానిటర్ చేస్తుంది కదా. అవును, కరెక్టే. ఆ తర్వాత మీరు అమెజాన్లో పోయి ఒకటి ఎతుకుతారు, ఏమని ఎతుకుతారు, నాకు పండ్ల పుల్ల కావాలని ఏదో ఎతుకుతారు. ఎతికిన తర్వాత ఇది అదే అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లో వస్తుంది మనకు. ఎట్లా వస్తుంది అడ్వర్టైజ్మెంట్? దానికి లింకు. అంటే ఈడు అమెజానోడు ఫేస్బుక్ అని పైసలు ఇచ్చి మన దగ్గర అక్కడ పెడతాడు. ఫస్ట్ అమెజానోడు మానిటర్ చేస్తాడు. మనం ఇంతకుముందే కవర్ చేసినాం కదా, ఒక టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది తల్లిదండ్రుల కన్నా మొదలు అమెజాన్ డిటెక్ట్ చేస్తుంది. అది అందరికి తెలుసు, మనకు 15 ఏళ్ళ కింద స్టోరీ. ఎందుకంటే ఆ అమ్మాయి పోయి కొన్ని ఎతుకుతా ఉంటుంది అన్నట్టు, డ్రెస్సులు కానివ్వండి, ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ ఎతుకుతా అంటే, అమ్మో ఈమె ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి ఆమె ప్రెగ్నెన్సీకి కావాల్సిన మొత్తం అన్ని అడ్వర్టైజ్మెంట్లన్నీ అమెజాన్ 15-20 ఏళ్ళ కిందనే పంపించడం మొదలుపెట్టింది. ఓకే, అది అప్పటికి విషయం. ఇప్పుడు 15-20 ఏళ్ళ తర్వాత టెక్నాలజీ ఎంత మారిపోయింది. ఇదివరకు మనకు సెల్ ఫోన్లో ఎన్ని మెగాబైట్స్ గిగాబైట్స్ ఉంటే ఇప్పుడు ఎన్ని గిగాబైట్స్ అయిపోయినాయి. ఇన్ఫర్మేషన్ అప్లికేషన్స్ ఎన్ని అయిపోయినాయి, వాడు డిఫాల్ట్ అప్లికేషన్స్ ఎన్ని ఇస్తాడు. మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన ఒకటి ఉంటే వాటి కింద ఎన్నెన్ని వస్తాయి, మనకు ఎన్నెన్ని మానిటర్ చేస్తాననేది చాలా కష్టం ఇప్పుడు మనకి చెప్పేది. సో ఇవన్నీ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇవన్నీ కూడా వీసా ఇవ్వడానికి కానీ, వీసా ఇవ్వకపోవడానికి కానీ, వీసా ఎక్స్టెన్షన్ కానీ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే నేను ఇంకొకటి కూడా విన్నాను సార్, ఇప్పుడు నేనున్నాను, నా మీద మానిటరింగ్ చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ కూర్చుంటున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ పోస్ట్ లైక్ చేస్తున్నాను, ఏ పోస్ట్ షేర్ చేస్తున్నాను, ఇదంతా వెళ్ళిపోతుంది. ఇదంతా ఒకటి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను, నా పేరెంట్స్ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఒకవేళ హిస్టరీగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్యామిలీస్లో క్రైమ్ చేసే వాళ్ళు ఉండి ఉండొచ్చు, వాళ్ళ జనరేషన్లో నేను ఉండి ఉండొచ్చు, బట్ వాళ్ళ క్రైమ్కి నాకు సంబంధం లేదు కదా. బట్ వీళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది విన్నది. అవునండి, నిజమా? అది ఖచ్చితంగా నిజమండి.
ఒకటేంటంటే ఎప్పుడు కూడా ఒక పర్సన్ని జడ్జ్ చేసేటప్పుడు బర్త్ తోటి ఎప్పుడు జడ్జ్ చేయరాదు. యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అది అలౌడ్ కాదు. ఎక్కడ కూడా ఎవరిని కూడా మీరు ఒక పర్సన్ జడ్జ్ చేసేటప్పుడు అతని క్యారెక్టరు అతని యొక్క క్యారెక్టర్ ద్వారానే జడ్జ్ చేయాలి. అతని ఫ్యామిలీ ద్వారా కానీ అతని కుల మత నేషనల్ జెండర్ వాటి మీద మీరు భేదం చేస్తే ఎప్పుడు కూడా మీరు ఇట్స్ అ రాంగ్ హ్యాబిట్ అది. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ వాటి మీద జడ్జ్ చేస్తుందా అంటే దీనికి ఏ లీగల్ నామ్స్ ఏ కాన్స్టిట్యూషనల్ నామ్స్ ఏవీ లేవు. ఇది ఫస్ట్ చేసేదే దొంగతనం. ఓకే, మళ్ళీ దానికి రూల్స్ గీల్స్ ఏమి లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏమి లేవు. దానికి ఏదనిపిస్తే దానికి ఏది కావాలనుకున్నది అది మానిటర్ చేస్తాను. దాని అల్గరిథమ్స్ వాళ్ళు ఇష్టమైనట్టు రాసుకొని ఏ రూల్స్ ప్రకారం కూడా ఇది ఇప్పుడు మనకు జడ్జి మానిటర్ చేయమని చెప్పినా కూడా అతను పర్మిషన్ ఇచ్చినప్పుడు జడ్జి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఓకే నువ్వు ఇతని ఫోన్ మానిటర్ చేయి, ఈ టైం నుంచి మానిటర్ చేయి, ఆ తర్వాత నువ్వు బంద్ చేయి, తర్వాత నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయి, ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అయినా రిపోర్ట్ సబ్మిట్ చేయమని వస్తుంది అన్నట్టు. అప్పుడు జడ్జి అంత ఈజీగా వీళ్ళు ఇష్టమైనట్టు మానిటర్ చేయి, ఒక 100 మంది మానిటర్ అయ్యి జడ్జి ఆర్డర్ ఇవ్వడు, నార్మల్గా అయితే ఇవ్వడు అన్నట్టు. ఇండియాలో కానివ్వండి తర్వాత అమెరికాలో కానీ అటువంటివి జరిగాయి. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏ రూల్స్ లేవు. వీళ్ళు ఏమంటారు, మేము ఏం చేస్తలేమంటారు వాళ్ళు, కానీ అని మానిటర్